ఇట్లా ఇసిరినా ఎంత గట్టిగా ఇసిరినా ఆ ఉసిరినా ఇట్లా తీస్తే ఆ బొట్టు దగ్గర ఎన్ని ఉంటాయి? 10 కిలోలు వేస్తే కొన్ని మాత్రం ఉంటాయి. అట్లా భగవద్గీత దగ్గర ఉంటే మనం ఎంత మనం వచ్చినా కూడా దానికి తట్టుకుంటాం. అందుకే మనం భగవద్గీత దగ్గర విశ్వాసే కదా రుద్ధో భవతి కేవలం భగవత్ చింతనీయం. అందుకే ఉండదిరు ఈ దేహం శాశ్వతమా, రేపటికో మాపటికో ఈ దేహం శాశ్వతమా ఉండదు. కాబట్టి ఉన్నప్పుడు మాత్రమే దైవనామ స్మరణ చేయొచ్చు. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చేత నిజము కనుగొని లాభం అందన్నమాట. ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని దగ్గర మనము ఎప్పుడు పోతుందో శ్వాస మనకు తెలియదు. ఉన్నప్పుడు మాత్రమే, కన్ను బాగున్నప్పుడే, కాలు బాగున్నప్పుడే నేనెవరు తెలుసుకో మనసా, అంగంబులన్నీ శిథిలములు కానప్పుడే తత్వసారము తెలుసుకోర. అంగమ్ములను శిథిలిగా కానప్పుడే దైవనామ స్మరణ చేయు మనసా, తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చేత నిజము కనుగొని లాభం ఉందన్నమాట. కాలం ఎందుకంటే కన్ను బాగున్నప్పుడు, మన శరీరం బాగున్నప్పుడు భగవత్ చింతన, భగవన్నామ స్మరణ, భజన, పాదయాత్ర, శివ నుండి, హరి నుండి, విఠలా నుండి, రామ నుండి ఏదైనా అనేటువంటి చేయాలి. ఇప్పుడు నేను చూస్తున్నా యాగశాలలో పిల్లలు పోయారు. ఎట్లా పోవాలి? మన హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారంగా మంచి వస్త్రాలు, మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా చీర కొని చీరాలు వేసుకొని మనం యాగశాలకు పోవాలి. పంజాబీ డ్రెస్ వేసుకున్నారు. నా చేతులకు గాజులు లేవు, నా నొసలికి బొట్టున్నది. గాజులు ఎప్పుడు తీసేస్తారు మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. బొట్టు ఎప్పుడు తీసేస్తారు మీకు అవసరం లేదు. మన పిల్లల్ని మనం అట్టనే పంపిస్తున్నాం. అదే మీరు ముస్లిం పిల్లలని తీసుకోండి, బయటికి వెళ్ళాలంటే ఏముంటుంది? బురకా ధర్మో రక్షతి రక్షిత, ఇది ధర్మం, ఇది అచంచలమైనటువంటిది. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే బురకా వేసే పంపిస్తారు. అట్లనే మీ పిల్లల్ని కూడా దేవాలయానికి వెళ్తున్నప్పుడు అన్నా, బయట వెళ్తున్నప్పుడు అయితే మనం చూడం ఇంత వేసుకున్నా, షార్ట్ కట్ వేసుకున్నా మీరు సంతోషపడతారు. అది షార్టే అయిపోతున్నాయి. ఇప్పుడు మనం పంపించాలి, మన ధర్మం మనం ఆచరణ చేయాలి. ఎక్కడ లేవు సంస్కారం అనేటువంటిది. మన పిల్లల్ని మనం సంస్కారవంతంగా దిద్దాలి. ఇప్పుడు వచ్చారు చేతులకు గాజులే లేవు, యోగశాలలో పోయారు. మనం పిల్లలు, మీరు తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నేను మొన్ననే ఆదిలాబాద్లో పోయాను, ఇట్లనే లవ్ జిహాద్లో కౌన్సిలింగ్ కొరకు పోయాను. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్లే. వారు ఎప్పుడు పిల్లలకు చదువుకో బయట